హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అనుకుంటుండొచ్చు ఏంటంటే, అయ్యో వర్షం వచ్చిందే, అర్ధగంట సమయం వేస్ట్ అయిపోయిందే, గంట సమయం వేస్ట్ అయిపోయిందే అని మనం అనుకోవచ్చు ప్రియులారా. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజున నీ జీవితంలో కూడా, నీ బ్రతుకుల్లో కూడా కొన్నిసార్లు ఇటువంటివి జరుగుతుంటాయి. నువ్వు చేయాలనుకున్నటువంటిది జరగదు. నువ్వెంత ప్రయత్నం చేస్తున్నా అది జరగదు. నువ్వెంత అనుకున్నా కానీ అది జరగదు. అంత వేస్ట్ అయిపోతుంది అనుకుంటావు ప్రియులకు దేవుని బిడ్డలారా. నువ్వు నీతివంతంగా ఉన్నా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నా, నీవు దేవుని మీద ఆధారపడినా కానీ నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకున్న జరగటం లేదని. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో పలుకుతున్నాడు, నీ కీడును మేలుగా మారుస్తాను అని పలుకుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ కీడును మేలుగా మారుస్తాను, నీ శాపమును దీవెనగా మారుస్తాను, బూడిదను పూలదండగా మారుస్తాను అని పలుకుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి దయచేసి. కానీ యోసేపు వారితో భయపడకుడు, నేను దేవుడనా ఏమి, మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చను. చప్పట్లు కొడదామా ప్రియులారా, సంతోషంగా ప్రియులారా. ఇవి గొప్ప మాటలండి బైబిల్ నుంచి. ఏమంటున్నాడండి, మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును ఎలాగా మార్చేశాడండి, దీవెనగా మార్చాడు. కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి కొంతమంది అంటుంటారండి, ఏంటంటే, స్వామి అదిగో ఆ వ్యక్తి నాకు కీడు చేశాడండి, ఈ వ్యక్తి నాకు కీడు చేశాడండి, ఈ వ్యక్తి వలన నాకు లాస్ వచ్చిందండి, ఈ వ్యక్తి వలన నాకు నష్టం వచ్చిందండి, అదిగో నాకు ఉద్యోగంలో నాకు నష్టం రావటానికి నా మీద పలానా వ్యక్తి పితిరులు చెప్పారండి, ఏమంటారు తెలుగులో దాన్ని, సాడీలు చెప్పారండి, కొండేలు చెప్పారండి, వేరే వాళ్ళ వల్ల నాకు రావాల్సిన పోస్టింగ్ ఆగిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ దేవుడు నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా ఈ లోక మనుషులు నీకేమీ కూడా చేయలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన కీడును కూడా మేలుగా మారుస్తాడు, శాపాన్ని కూడా దీవెనగా మారుస్తాడు. బూడిదని ఎలాగా మార్చగలడండి, పూలదండగా మార్చగలడు. పిల్లరా, ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉండగా నీకు కొదువా లేదు, నీకు కొదువా లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. కొద్ది బైబిల్ త్వరగా మైకు ఉన్నటువంటి వారు త్వరగా అందించడానికి ప్రయత్నం చేయండి. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలో, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో, నేను ఎవని యందు ఉందునో చదవమ్మా, వాడు అధికముగా ఫలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో మనం అనుకున్నాం కదా, వాళ్ళెవరో నాకేదో చేశారు, వీళ్ళెవరో నాకేదో చేశారు అంటున్నాను కదా. దేవుడు నీకు తోడుగా ఉంటే వాళ్ళు ఒకవేళ కీడు తలపెట్టబోయినా కానీ ఆ కీడును కూడా ఏం చేస్తాడు, దేవుడు నీకు మేలుగా మారుస్తాడు, మేలుగా మారుస్తాడు. ఒక సామెత అన్నారా మీరు ఎప్పుడన్నా కానీ, ఏంటంటే ఇతరులు మన మీద వేసిన రాళ్లతోటి తెలివైనటువంటి ఇల్లు కట్టుకుంటాడంట. అర్థమైందా? మన మీద రాళ్ళు ఇసిరేస్తున్నటువంటి రాళ్లతోటి ఏం చేస్తాడంటే తెలివైనోడు ఇల్లు కట్టుకుంటాడంట. తెలివి అంటే అది అనమాట. మనల్ని తిట్టడానికో కొట్టడానికో రాళ్ళు ఇసిరేసాడనుకో, మనం ఏం చేయాలి, ఆ రాళ్లతోటి ఇల్లు కట్టుకోవాలి. వాడు రాళ్ళేయటం ఆపేస్తాడు. ఇంకా ఒరే బాబు వీడికి రాళ్ళు కొడదామని వేస్తంటే వాడిని తీసుకెళ్ళి రాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాడు రా బాబు అనుకుంటాడు. ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు నీకు నాకు కావలసింది విశ్వాసం, నమ్మకం. ఇది జరిగిన సంఘటన ప్రియులారా, నేను చెప్పేది కాకమ్మ కాదు, కబుర్లు కాదు. ఒక పట్టణంలోనే ఒక క్రైస్తవ కుటుంబం, అదేవిధంగా క్రైస్తవులు కానటువంటి కుటుంబం, రెండు కూడా పక్క పక్కనే జీవిస్తూ ఉన్నాయి. జరిగిన సంఘటన ప్రియులారా,
ఆ ఇతరులైనటువంటి వారు పొద్దాకులు ప్రతిసారి కూడా కొండాలు పెట్టుకోవడం, తగులు పెట్టుకోవడం, ఏదో ఒకటి గిల్లి కజ్జాలు. వీళ్ళు పాపం చాలా సౌమ్యులు, క్రైస్తవులు, దేవునికి భారం వేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకసారి ఇలాగనే సెలవులు వస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా బంధువుల ఇంటికి సెలవులకు వెళ్ళారు. ఒక వారం రోజుల పాటు వాళ్ళు సెలవుల నుంచి తిరిగి రాగానే వాళ్ళ గుండెలో బగిలినంత పని అయిపోయింది. ఏంటిది అంటే, ఆ ప్రక్కన వాళ్ళు వాళ్ళ ఇంటి వైపు గోడను జరిపి ఒక 2 అడుగులు జరిపేసి 3 అడుగులు జరిపి వీళ్ళ లోపల కొత్తగా గోడ కట్టేశారు. ఏం చేయాలి వీళ్ళు? అక్కడ దగ్గరలో ఉన్నట్టు పెద్దలకు చెప్పారు, అయ్యా ఇలా జరిగింది, మేము తగులుకు వెళ్ళట్లేదు, కానీ మంచితనంగా చెప్పండి. వీళ్ళే చెప్పారు ఫస్ట్, అయ్యా ఇలా చేయటం ధర్మం కాదు కంటే, ఎవడో చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరో చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నారు. సరే, ఆ తర్వాత పెద్దలకు చెప్పారు. పెద్దలు చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. ఇక భార్యాభర్త ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమన్నారంటే, వాళ్ళు వాళ్ళ బలం మీద, వాళ్ళ ముండితనం మీద, వాళ్ళ బంధువర్గం మీద, వాళ్ళ డబ్బు మీద వాళ్ళు ఆధారపడ్డారు. మనం మన దేవుని మీద ఆధారపడదాం అని భార్యాభర్త పిల్లలు ముగ్గురు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే, ఒక 1 నెల రోజుల పాటు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేద్దాం. మనకెవరు తోడులేరు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని ప్రతిరోజు కూడా విడవకుండా వాళ్ళు మొరపెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, 7 రోజులు గడిచింది. ఏంటో ఒకలాంటి అలజడి బయలుదేరింది. 10 రోజులు గడిచింది. 15 రోజుకు వచ్చారు. అంతే, ఆ గోడని వాళ్లే కూలోళ్ళు పెట్టి పడగొట్టడం ప్రారంభించారండి. ఆ గోడని వాళ్లే కూలోళ్ళను పెట్టి ఏం చేశారు? పడగొట్టడం ప్రారంభించారు. ఏందా ఇది జరుగుతుందని మళ్ళీ మనకెందుకులే, అది అసలే గాలికి పోయే, చెప్పండి, మనకెందుకు వచ్చిన గొడవ, ఆ కంపలో మనం నోట్లో నోరు పెట్టకూడదు, ఎందుకు వచ్చిన గొడవ అని వీళ్ళు మరలా ప్రార్థన కంటిన్యూ చేస్తున్నారు. 4 రోజులు ఆగిన తర్వాత ప్రియులారా, వీళ్ళ స్థలం 3 అడుగులు వీళ్ళకు వదిలిపెట్టి ఇంకొక 2 అడుగులు వాళ్ళ స్థలంలోనికి జరిపి వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత బుద్ధిమంతుల్లాగా కట్టుకోవటం మొదలుపెట్టారు గోడ. ఏం జరిగింది వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఏంటి ఈ మహిమ అర్థం కావటం లేదు. ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడటానికి వీళ్ళకి భయం, బలం లేదు, వీళ్ళ దగ్గర శక్తి లేదు. కానీ ప్రియులారా, బలహీనుల పక్షాన ఉండే బలవంతుడైన దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం జరిగిందండి అంటే, అయ్యా ఏ క్షణాన వాళ్ళు మీ చోట్లోకి జరిపి మరి కట్టారో వాళ్ళ ఇంటిలో రోజుడిచి రోజు కీడులేనండి. వాళ్ళ ఇంట్లో రోజుడిచి రోజులు కీళ్ళు. మరి ముఖ్యంగా ఖచ్చితంగా ఒక 15 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. 15 రోజుల క్రితం నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రియులారా, ఇక కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పిలిపించుకున్నారు. ఎవరిని చెప్పండి? కీళ్ళు వస్తుంటే ఎవరిని పిలిపిస్తారు? అయ్యా కొలతలు వేసి చెప్తారు చూడు, వామ్మో వీళ్ళు జరిపారా అయిపోతారు మీరు. నేను చెప్పట్లేదయ్యా, నువ్వు చెప్తున్నావు మాట. ఏమన్నారంటే వాళ్ళు పిచ్చి మొహాల్లాగా, అసలు మీకు ఏమన్నా బుద్ధి ఉందా? అసలు అటట జరిపి కట్టారు, అది మీకు అంతా కీడు. అటు జరిపి కట్టడం ఒట్టి కీడు. ఈ కట్టిన వాళ్ళు ఏమన్నారంటే, అదేంటయ్యా మరి ఇంకొక ఆయన అటు జరిపి కడితే మీకు వస్తుంది అన్నాడు కదా మొన్న 20 రోజుల క్రితం. 20 రోజుల క్రితం అటు జరిపి కడితే మీకు లాభం, అంతా లాభమే అన్నాడు కదా. అంటే అది మారింది. ఏది మార్చింది? వీరి యొక్క కుటుంబ ప్రార్థన మార్చింది.
ఇది మనకి సింపుల్గా కనబడొచ్చు ప్రియులారా. మానవులు చేయలేనటువంటిది దేవుడు చేస్తాడు. మానవులు చేయలేనటువంటిది దేవుడు చేస్తాడు. ఈ రోజున మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకో. ఎప్పుడైతే నీవు ప్రియమైనటువంటి బిడ్డ ప్రార్థన చేయగలుగుతావో, నీ గృహములో ప్రార్థన ఉంటుందో, దేవుడు కీడును కూడా ఎలాగా మారుస్తాడు? దీవెనగా మారుస్తాడు, ఆశీర్వాదముగా మారుస్తాడు. ప్రియులారా, అస్సలు డోంట్ కేర్ నీ పక్కన వాడు నీకేమన్నా చేస్తాడు. నో, ఈయన తోడుగా ఉండగా, ఈ యేసయ్య నాకు తోడుగా ఉంటే, పౌలు గారు ఏమన్నారు? యేసు నాకు తోడుగా ఉంటే నా విరోధి ఎవడు అసలు? ఏమన్నాడండి? ఇఫ్ క్రైస్ట్ ఈస్ ఫర్ మీ, హూ కెన్ బి అగైన్స్ట్ మీ? ఇఫ్ క్రైస్ట్ కెన్ బి విత్ మీ, హూ కెన్ బి అగైన్స్ట్ మీ? యేసయ్య నాకు తోడుగా ఉండగా, నా పక్షాన ఉండగా, నా విరోధి ఎవడో? శత్రువులు కూలిపోతారో, శత్రువులు కాలిపోతారో. ప్రియ దేవుని బిడ్డ, కానీ దేవుని నమ్మిన బిడ్డలు సంతోషముగా జీవిస్తారు. ఈ విశ్వాసం నీకు ఉండాలి. ప్రియమైన బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, ఫలానా వాళ్ళ వల్ల నా కీడు జరుగుతుంది, నాకు రావాల్సిన లాభం రావటం లేదు, నా బిడ్డలు చెడిపోతున్నారు, నువ్వు చేయాల్సిన చేస్తున్నావా? ఏమిటది? దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి సాన్నిధ్యములో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నావా? నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆయనకి సాధ్యం. నీకు అసాధ్యము కావచ్చు, కానీ ఆయనకి సాధ్యం. ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకు ఆ దూత మరియ తల్లితో ఇట్లా నేను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము. ఆమె వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఈ మాట వినండి జాగ్రత్తగా పిల్లలు, చదవమ్మా. ఏలయనగా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియులారా, దేవుని నమ్మిన బిడ్డలకి దేవుడిచ్చే వరాలు ఎలాగుంటాయో తెలుసా? దేవుని నమ్మిన బిడ్డలకి దేవుడిచ్చే వరాలు ఎలాగుంటాయో తెలుసా? ఎఫెసీ పత్రిక వాక్యాన్ని తీసుకుందాం పిల్లలు త్వరగా. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అనుభవపూర్వకంగా చెప్తారండి. ఏమంటారు? నువ్వు ఊహించలేవు. దేవుడిచ్చే మేలులను నువ్వు ఊహించలేవు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. మన యందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అధికముగా నెరవేర్పగల ఆ దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు నా కళ్ళు చూడండి. చిన్న కోరికలు కోరమాకండి దేవుడి దగ్గరకు వచ్చి. అర్థమైందా? పిసినారి కోరికలు కోరమాకండి దేవుడి దగ్గరకు వచ్చి. ఎస్, మనస్ఫూర్తిగానే చెప్తున్నానండి ఈ మాట. ఏంటి స్వామి, ఒక 3 కేజీలు కోరితే సరిపోద్దా బంగారం? ఇది కాదండి నేను అనేది. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ప్లీజ్. నేను కోరికలు అనేసరికి అట్టెళ్ళమాకండి. పిల్లరా, యేసు ప్రభు అన్నాడు ఏమని? అడగండి మీకు ఇస్తాను, తట్టండి తెరుస్తాను, వెతకండి దొరుకుతానన్నాడు. ఎస్, ఆయన అడిగితే ఇస్తానంటున్నాడు, తడితే తెరుస్తానంటున్నాడు. ఏం కోరాలి మనం?
కోరదామా బాతును కోరదామా? గుడ్డు బెటరా బాతు బెటర్ అండి? మీకు అర్థమయ్యే భాష చెప్తున్నా. ఏది బెటరు? గుడ్డునిచ్చేదాన్ని కోరుకుందాం. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చి మనం కొన్నిసార్లు మనం కోరే కోరికలు ఇలాగనే ఉంటున్నాయండి. పిసినారి కోరికలు కోరమాకండి, పనికిరాని కోరికలు కోరమాకండి, ఉపయోగం లేని కోరికలు కోరమాకండి. ఉన్నతమైన కోరికలు కోరండి, గొప్ప కోరికలు కోరండి, దేవుడు మెచ్చుకునే కోరికలు కోరండి. ఏం కోరాలి? దేవుడు నువ్వు కోరే కోరికను చూచి శబాష్, నా కుమార్తె నన్ను కోరింది, నేను ఇచ్చేస్తాననాలి. నువ్వు కోరే కోరిక చూసి శబాష్, నా కుమారుడు కోరాడు, నేను వెంటనే ఇస్తానని కోరాలి. ప్రియులారా, కొన్ని ఉదాహరణలు మేము ఉంచుతానంటే త్వరగా కొన్ని ఉదాహరణలు మేము ముందు ఉంచుతాను బైబిల్ నుంచి. హన్నా ఏం కోరిందండి? ఏం కోరింది? హన్నా ఏం కోరింది? ఎందుకు కోరింది? సిస్టర్ గారు చెప్పండి అమ్మా. కోరింది ఎందుకు కోరింది? లేరు కాబట్టి కోరింది. ఏం చేద్దాం అనుకుంది కొడుకుని? అది ముఖ్యమండి. సి ద వే షీ ఆస్క్డ్ గాడ్. అడిగే విధానంలో ఉంటుందండి దేవుడిని దీవించాలంటే. దేవా, నువ్వు నాకు కుమారుణ్ణి ఇవ్వయ్యా, ఆ కొడుకుని నీకే అంటే ఈమె కోరిక స్వార్థంతో కోరిందా? ఎలా కోరింది? దేవునికి ఇవ్వడానికి కోరింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొప్ప కోరికలు కోరాలి మనం, పిసినారి కోరికలు కోరద్దు. సొలొమోను మహారాజు, ప్రియులారా, ఎవరండి? సొలొమోను మహారాజు. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తా, నువ్వేదన్నా కోరుకో. అబ్బా, ఇక్కడ ఉన్నవాళ్ళు మనం అనుకుంటాం కొంతమంది, నాకొస్తే నా కోరిక, నాకొస్తే నా కోరిక. సొలొమోను ఏమన్నాడో తెలుసా? దేవా, ఇదిగో మంచి చెడులు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వయ్యా, నీ ప్రజలని పరిపాలించుటకు కావలసిన మంచి జ్ఞానమును ఇవ్వనా, దయచేయి ప్రభువా. దేవుడు ఏమన్నాడు తెలుసా? సొలొమోను కోరిన కోరిక దేవునికి ప్రీతి కలిగించను, సంతోషమును కలిగించను. చప్పట్లు కొడదాం ఒకసారి. వినండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. సొలొమోను కోరిన కోరిక దేవునికి ఏం కలిగించిందంటండి? సంతోషాన్ని కలిగించిందంటండి. సంతోషాన్ని కలిగించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కోరిన కోరిక నాకు సంతోషమని కలిగించింది కాబట్టి జ్ఞానమును ఇస్తాను, నీకు ముందు కానీ నీ తరువాత కానీ ఎవరికి లేనంత జ్ఞానాన్ని, దానితో పాటు ఏమిస్తానన్నాడు? ఐశ్వర్యాన్ని ఇస్తాను, అధికారాన్ని ఇస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కోరికలు ఎలాగా ఉన్నాయి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు? నువ్వు దేనికోసం కోరుకుంటున్నావు కోరికలను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు? యేసయ్యా, నాకు ఇంత చాలు. పిసినారి కట్లం. మనం ఒకడికి ఫ్రీగా ఇవ్వం, మనం దేవుడి సన్నిధిలో అంతకంటే ఫ్రీగా అయ్యాం. మనం ఒకడికి ఫ్రీగా ఇవ్వం, దేవుడి సన్నిధిలో ఫ్రీగా గుప్పిడిప్పి వేయం, దేవుణ్ణి కోరేటప్పుడు కూడా అయ్యే గోడతాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఉన్నతమైన బిడ్డవి, నీవు పరలోక తండ్రి బిడ్డవి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నతమైన కోరికలు కోరాలి. ఏంటి స్వామి ఉన్నతమైన కోరికలు? చదువు మత్తయి శుభవార్త తీసుకుందాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము. అక్కడ చెప్తాడు పిల్లారా, ఏం కోరాలి, ఏం కోరకూడదు, దేనికోసం మనం తొందరపడకూడదు. అదేవిధంగా చెప్తాడు పిల్లారా. ఏమంటాడంటే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. కావున వినుడు, ఏమి తినేదమా, ఏం తిందామా, ఏమి త్రాగేదమా, ఏం దాగుదామా, ఏమి ధరించేదమా, ఏమి కట్టుకుందామా అని మీ ప్రాణమును గూర్చి ప్రాణమును గూర్చి వేత చెందకుడు.
మీ ఆ. ప్రాణము మీ ప్రాణము ఆహారము కంటే ఆహారము కంటే మీ దేహము మీ దేహము వస్త్రముల కంటే వస్త్రముల కంటే విలువైనవి కావా? విలువైనది. మీరు విలువైనటువంటి వారు బిడ్డలారా. ఎప్పుడు ఇదేనా? బట్టలుంటే చాలు, ఇల్లుంటే చాలు, వాకిలుంటే చాలు, ఇవేనా? ఉన్నతమైన కోరిక, గొప్ప కోరికలు కోరాలి దేవుడి దగ్గరికి వచ్చి. ఏం కోరాలి? గొప్ప కోరికలు కోరాలి. అవి ఎవరు కోరతారంటండి అట్లాంటి కోరికలు? అన్యులు కోరతారు. ఎవరు కోరతారంటండి? అన్యులు కోరతారు. పిల్లారా గమనించండి, వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. ఇదిగో 32వ వచనాన్ని చదువుదాం. 31 నుంచి చదువమ్మా ఒకసారి. కావున ఏమి తినేదమా, ఏమి తిందామా, ఏమి త్రాగేదమా, ఏం తాగుదామా, ఏమి ఏమి ధరించుదామా అని మీరు కలత చెందమాకండి. వీనన్నిటిని అన్యులు కాంక్షింతురు. అన్యులు కాంక్షిస్తారు, అన్యులు కోరుకుంటారండి వీటిని. చదువమ్మ ఇప్పుడు. ఏలయనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని కోరండి ప్రియులారా. ఏం కోరాలి? ఆయన రాజ్యమును నీతిని కోరండి. అది కోరుకుంటే అప్పుడు మీకు అవన్నీ ఇవ్వబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ రోజున ఒక చిట్కా చెప్తాను, వినండి అందరూ కూడా. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రేపటి నుంచి ఏం కోరమాకండి, ఒకటి మాత్రం కోరండి. ఏంటంటే, దేవా వరాలనిచ్చే ఆయన్ని నాకు ఇచ్చేస్తాయ్యా అని కోరుకో. వరాలనిచ్చే ఆయన్నే మాకు ఇచ్చేస్తాయి. ఎవరైనా కరెక్టే చెప్పండి, యేసయ్య అనమాకండి. మనం కథోలికులం కదా. వరాలనిచ్చేటువంటిది ఎవరో? పవిత్రాత్మ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పౌలు గారు ఏమంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో? అనేకములు వరములు ఉన్నవి. వరములు అనేకాలు ఉన్నాయి. ఓకే, వరాలు ఎన్ని ఉన్నాయండి? అనేకములు ఉన్నాయి. కానీ ఆ వరములను వసగురది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు. ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఏం కడదామా? నో. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అవి కోరవద్దు అంటల్లా. నువ్వు పరిశుద్ధాత్మను కోరుకుంటే ఇవన్నీ నీకు ఇంకా రెట్లు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకాసు సువార్త 11వ అధ్యాయము, లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్త్రములను మీ బిడ్డలు మంచి వస్త్రములను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహించండి. ప్రియులారా, అందరు నా కళ్ళు చూడండి. మీలో ఎంతోమంది ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా, దేవా నీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వయ్యా అని అడిగారు. చేతులు పైకెత్తండి. చాలా సంతోషం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలిసిందా? అక్కడ చిట్కా చెప్తానన్నాను తెలుసా? పవిత్రాత్మ దేవుడే మనకి సమస్త వరాలు ఇచ్చేటువంటి వాడు. ఇక ఆ పవిత్రాత్మ దేవుడే మన దగ్గర ఉన్నాడు అనుకో, అయినానండి, ఆ పవిత్రాత్మ దేవుడే మన దగ్గర ఉన్నాడని కొద ఉంటుందా? మనకి కొద ఉంటుందండి? మనకి ఉండదు. ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒక రాజు దగ్గర 3 సేవకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 3. వీళ్ళ 3 కూడా చాలా నిష్టగా రాజుగారికి చాలా మంచిగా సేవ చేసేవాళ్ళు. ఒక రోజున వాళ్ళ కొడుకు అడవిలో షికారికి వెళ్తే ప్రమాదంలో చిక్కున్నాడు. ఒక అడవి జంతువు. వీళ్ళ 3 కూడా ప్రాణాలకు తెగించి ఆ కుమారుణ్ణి కాపాడారు. ఇంటికి రాగానే వాళ్ళ 3 పిలిచాడు. అబ్బాయిలు, మీకేం కావాలో కోరుకుంటారా బాబు? ఏం కావాలంటే అది ఇస్తారన్నాడు రాజు. ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. మొదటోడు అన్నాడు, సార్ నా దగ్గరికి ఎంతమంది వచ్చినా కానీ నన్ను పెళ్లి చేసుకుంటే నా పెళ్లి కావాలి సార్ అన్నాడు. మొదటోడు ఏమన్నాడు? మంచి పిల్లని చూసి పెళ్లి చేయమన్నాడు. ఇక చప్పట్లు కొట్టాడు రాజుగారు. ఎవరక్కడ అన్నాడు. దేశం మొత్తం వెతికి ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేయండి అన్నాడు. చాలా ఘనంగా రాజుగారి డబ్బులతోటి చాలా ఘనంగా పెళ్లి చేసేసారు. అయిపోయింది వాడి పని. ఎక్కడో ఆ ఊరు మూలన బతుకుతున్నాడు. రాజుగారు పెళ్లి చేస్తారు, అయిపోయింది. రెండో వాడు అన్నాడు, అరే నీకేం కావాలో కోరుకోరంటే, సార్
వాడు పెళ్లి కోరుకున్నాడు కదా, నాకు ఇల్లు కావాలి సార్ అన్నాడు. మొదటివాడు ఏం కావాలన్నాడు, రెండోవాడు ఏమన్నాడు, రాజు అన్నారే కట్టండి రా బాబు, ఒక మంచి ఇల్లు కట్టండి రా, మంచి శ్రేష్టమైన ఇల్లు కట్టి పెట్టండి రా వాడికంటే, వాడు కూడా ఆ ఇంటి పక్కన చక్కగా మంచి ఇల్లు కట్టేశారు, మంచి భవనం కట్టారు. వాడు బతుకుతున్నాడు. మూడో వాడిని పిలిచి అన్నాడు, నీకేం కావాలరా అన్నాడు. నీకేం కావాలంటే, రాజా నాకు నువ్వే కావాలి రాజా అన్నాడు. ఏమన్నాడు? సినిమా డైలాగ్ కాదండి, ఉన్న విషయం చెప్తున్నా. రాజా నాకు నువ్వే కావాలి రాజా అన్నాడు. అనేసరికి నేను కావాలటం ఏంట్రా అన్నాడు. అప్పుడు అన్నాడు రాజా, ఒక్కసారి మీరు మా గ్రామానికి వచ్చి మా ఇంటికి వచ్చి ఒక్క ముద్ద అన్నం తినండి అయ్యా, చాలు నాకు. అరే అన్న కోరుకోరా, కోరుకో, నువ్వేం కోరుకున్నా ఇస్తారా, మంచి అవకాశం రా, కోరుకో. నాకేమొద్దయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు వస్తే చాలయ్యా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఈ పేదోడు పెట్టేటువంటి ఒక్క ముద్ద అన్నం తినచాలన్నాడు. కాదంటాడా రాజు? ఏమన్నా మనుడు మాణిక్యాలు కోరాడండి? ఒక పూట వచ్చి భోంచేయమన్నాడు, కాదని లేకపోయాడు. సరే, వీడి ఊరెక్కడా? వీడి ఊరికి సరిగా దారి కూడా లేదు. వెంటనే మంత్రి అన్నాడు, రాజుగారు ఆ ఊరికి వెళ్ళాలి, రోడ్డు వేసేంటారు బాబు, తార్ రోడ్డు అన్నాడు. ఏమేమన్నాడు? తార్ రోడ్డు వేసేసారు పిల్లారా, మామూలు రోడ్డు కాదు, 4 అంచెల రోడ్డు వేసేసారు. చక్కగా వాడి పుణ్యం అంట ఆ గ్రామానికి ఏమొచ్చింది, మంచి తార్ రోడ్డు వచ్చింది. రాజుగారు వస్తున్నారు. ఆ ఊర్లో అసలు మంచినీళ్ళ సౌకర్యం అస్సలు బాగోదంట. తవ్వండి బాయిలు, తవ్వండి గుంటలో, తవ్వండి చెరువులు, మంచి మంచి చెరువులతో వేసి నీళ్లు, పోలవరం నీళ్లు అక్కడికి వెళ్ళేటట్లు చేయండి రా అని చెప్పాడు. చక్కగా ఊరు మొత్తం సస్యశ్యామలం అయిపోయింది. ఇదంతా బాగానే ఉంది. ఊరంతా పూరి గుడిసెలేనాయ. ఎక్కడో మారుమూల గ్రామం, ఊరంతా పూరి గుడిసెలేనాయ. రాజుగా మన దేశంలో ప్రధానమంత్రి వస్తుంటేనే ఏం చేస్తారు, అవి కనబడకుండా చేస్తారు పిల్లారా. ఏం చేస్తారు, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ఇల్లు కట్టేసాండి రా బాబు. రాజుగారికి ఎక్కడ పూరి గుడిసి కనపడకూడదు, ఈ ఊరు వస్తున్నాడు అని చెప్పారు. మరి అంతలో బాగానే ఉంది. మరి వీడి పరిస్థితి ఎట్టుంది? వీడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇంకా పూరి గుడిసెలో ఉంటున్నారు. వీడికి మంచి భవనాన్ని కట్టండి. ఎందుకంటే రాజుగారు అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఒక మధ్యాహ్నం పూట కొద్ది కునుకన్న ఇయ్యాలి కదా వీడు పెట్టే భోజనాన్ని తిని. అంతా బాగానే ఉంది. మరి వీడు వంట వండటానికి వీడు పెళ్లి చేసుకోవాలా? ఏం చేయాలి? ఇప్పుడు వీడికి మంచి పిల్లని చూసి పెళ్లి చెయ్యండి. చూడండి పిల్లారా, వీడు కోరిన కోరిక ఏంటండి? అయ్యా నువ్వు వస్తే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. ఎంత గొప్ప కోరిక పిల్లారా, ఎంత గొప్ప కోరిక. అడిగాడుగా, అడగండి ఇస్తా. మనం కోరే కోరికలు ఎలా ఉన్నాయి? ఆ తర్వాత పెళ్లి చేశారు. అప్పుడు రాజుగారు అన్నీ సమకూరిన తర్వాత అప్పుడు రాజు వచ్చాడు. సంతోషంగా వాడు పెట్టిన భోజనాన్ని తిన్నాడు, వాడిని దీవించాడు, ఇంకా సంపదలు ఇచ్చాడు, వాడికి తిరిగి వెళ్ళాడు, సమృద్ధిగా దీవించాడు. ప్రియులారా, ఈ రాజు ఎవరో కాదు, నీ హృదయ రాజు, యేసు రాజు, దివ్య సప్రసాద రాజు బిడ్డ. నీ గృహానికి ఆయనను రమ్మని కోరుకో. అడగమన్నాడుగా. ఏది పడితే అడగమాకు, ఏది పడితే అది అడగమాకు, ఏది పడితే అది అడగమాకండి బిడ్డలారా. యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలయ్యా. కోరుకో, ఏం కోరుకోవాలో తెలుసుకో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో యేసయ్యను వేడుకో. యేసయ్యా నీ పరిశుద్ధాత్మతోను నింపయ్యా, నీ ఆత్మ వరముతోను నింపయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మ నింపు తండ్రి అని ఆ దేవాది దేవుని వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వయ్యా, నీ పరిశుద్ధాత్మ వరాన్ని నాకు ఇవ్వయ్యా. ప్రియమైనట్టు దేవుని బిడ్డ, నీ బిడ్డలకి జ్ఞానం లేదని అంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. నీ బిడ్డలకి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి త్వరగా ప్రియులారా. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలను చదవమ్మా త్వరగా. ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరులు వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిలుచును.
అది విజ్ఞానమును వివేకమును వస్సగు ఆత్మ. ప్రియ బిడ్డ, నా కుమారుడికి జ్ఞానం లేదు, నా కుమార్తెకి జ్ఞానం లేదు, చదువుల్లో వెనకబడిపోతున్నాడు. నువ్వు జ్ఞానాన్ని అడగ, మాకు పరిశుద్ధాత్మను అడుగు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు నీ పిల్లవాడికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, మమ్మ అభిషేకించయ్యా, మమ్మ అభిషేకించయ్యా. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా పైకి వేంచేసిరండి, మా పైకి వేంచేసిరండి. మమ్మ అభిషేకించండి, మమ్మ ఆశీర్వదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనట్టు దేవుని బిడ్డ, ఇది మహాపరిశుద్ధమైన సమయం, పవిత్రమైన సమయం. దేవుడు నిన్ను తాకుతున్నాడు బిడ్డ. అడుగు, ఓ పరిశుద్ధ ఆత్మదేవా, నన్ను అభిషేకించయ్యా, ఈ ప్రాంతాన్ని అభిషేకించయ్యా. ప్రియులరా, కొంచెం ఇన్కన్వీనియన్స్, కొద్దిగంత సమస్య కావచ్చు, కానీ దేవుడు నిన్ను 1000 అధికముగా దీవించబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ప్రియులరా, చిన్న చిన్న శ్రమలను తట్టుకున్నట్టు బిడ్డలని దేవుడు గొప్పగా దీవించాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ వర్షధారే దేవుని దీకిచ్చినట్టు దీవెన, నీకు ఆశీర్వాదం, నీకు అభిషేకం జరుగుతుందనుకో. నేను దీవిస్తున్నాడు బిడ్డ, నేను ఆశీర్వదిస్తున్నాడు, నేను దీవిస్తున్నాడు పిల్లగుది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.